అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై సిస్టర్ ప్రీ వెడ్డింగ్ బ్లాగ్ పార్ట్ 2. సో నేను లాస్ట్ వీడియోలో అయితే మేము ఏ స్టూడియోస్కి వెళ్ళామో నేను రివీల్ చేయలేదు కదా. సో ఇప్పుడు చెప్పేస్తాను. మేము వెళ్ళింది అయితే రా స్టూడియోస్కి. సో అక్కడ ఏమేమి సెట్స్ ఉన్నాయి అన్నీ క్యాప్చర్ చేశాను, అవన్నీ వీడియోలో వేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇప్పుడే రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాము. చూద్దాం ఏమేమి సెట్స్ ఉన్నాయో, ఫస్ట్ ఏ సెట్కి తీసుకెళ్తారో అంతా. చూడండి మా అక్క ఫ్రాక్ ఎంత పెద్దగా ఉందంటే వెనకాల ఒకరు పట్టుకొని నడవాల్సి వస్తుంది. ఫస్ట్ మేము వెళ్ళింది మనాలి సెట్కి, ఎందుకంటే డే టైంలోనే సెట్ కనిపిస్తుంది, నైట్ టైంలో వేస్ట్ కదా, అందుకే ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ మేము క్లాక్ టవర్ సెట్కి వెళ్ళాము. అక్కడంతా చుట్టుపక్కల అంతా బాగుంది అసలు. ఆ క్లాక్ టవర్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది, అది ఎక్కి చూస్తే మొత్తం కనిపిస్తుంది. అదంతా కూడా రికార్డ్ చేశాను చూడండి. Yes, vellali. Yes, tirganana. Done. Super. 5 seconds hold. Yes, close. I can't have this one. Yes, ade shot. 85. నెక్స్ట్ మేము వెళ్ళింది పియానో సెట్కి. పియానో సెట్లో ఒక పియానో, ఒక మిర్రర్ ఉంటుంది చూడండి. కానీ సెట్ బాగుంటుంది. ఇక్కడ పిక్స్ అండ్ వీడియోస్ చాలా బాగా వస్తాయి. తర్వాత మేము ఫలక్నామా ప్యాలెస్ సెట్కి వచ్చాము. చూడండి ప్యాలెస్ ఎంత పెద్ద, చూడడానికి ఎంత బాగుందో, రియల్ ప్యాలెస్ లాగా ఉంది. ఇంకా దొరికింది ఛాన్స్ అని అక్కడక్కడ మేము కూడా వీడియోస్, ఫొటోస్ బాగా తీసుకున్నాము. కెమెరామెన్ వాళ్ళనే తీశారు, సో మేము తీసుకున్నాము. ఈ సెట్ నేమ్ ఏంటో నాకు తెలీదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. చూడడానికి ఎలా ఉందంటే రాధాకృష్ణ పిక్స్ వెనక బ్యాక్గ్రౌండ్లో ఉండే సెట్లా ఉంది ఇది. మోస్ట్లీ రాధాకృష్ణ పిక్స్లో చూస్తాము ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మనము. బాగుంది, అందుకే ఇక్కడ కూడా వీడియో దిగేసాము మేము. ఇదే పద్మావత్ సెట్. ఇందులోకి మాకు వెళ్ళడానికి టైం సరిపోలేదు, కానీ అందుకే దూరం నుంచి నేను వీడియో మాత్రం తీశాను. ఇది అమ్మపల్లి టెంపుల్ సెట్. చూపిస్తాను లోపల అంతా ఎలా ఉంది. ఇదైతే యాజ్ ఇట్ ఈస్ టెంపుల్ లానే ఉంది. చూడడానికి ఇంకా కలర్ఫుల్గా ఉంది చెప్పాలంటే, లైట్స్తో అలా ఇలా. అసలు లోపల అయితే మొత్తం టెంపుల్ లానే అనిపిస్తుంది. నైట్ వ్యూ చాలా బాగుంది. చూడండి లోపల ఎంత బాగుందో. ఎవరి గోల వాళ్ళదే అన్నట్టు, వాళ్ళ షీట్ వాళ్ళదే, మా షీట్ మాదే. మేము కూడా చాలా వీడియోస్ తీసుకున్నాము, కానీ చాలా వరకు మిస్ అయిపోయాయి. అవి కూడా ఉంటే బాగుంటుంది, నేను అన్ని వీడియోస్ ఇంట్లో యాడ్ చేస్తుండే, కానీ చాలా వరకు మిస్ అయిపోయాయి. సో ఫీలింగ్ సాడ్ ఫర్ దట్. కొన్ని ఉన్నాయి, అవి మాత్రమే నేను వేశాను. అంటే మా అక్క వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ అయ్యింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళాలి. టైం అయితే 12:16 అవుతుంది.
ఇంకా మేము ఇలా రూమ్స్ ఇచ్చారు అందరికీ. సో మా రూమ్కి వెళ్ళి అన్ని వస్తువులు ఎక్కడక్కడ చిందరగా పడి ఉన్నాయి, కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ సర్దుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళాలి. చూసారు కదా మా అక్క వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇన్ రా స్టూడియోస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ యాక్చువల్ అవుట్పుట్తో నేను మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.